నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ. చాలా ఇంట్రెస్టింగ్ అండ్ ప్రాఫిటబుల్ ట్రేడర్ ఎలా అవ్వాలి జస్ట్ 3 నెలల్లో ఈ సీక్రెట్స్ మీకు చెప్పబోతున్నాను. అండ్ ఆ సీక్రెట్స్ మీరు నేర్చుకోవాలి, మీరు చూడాలి అంటే 1 సెకండ్ కూడా ఈ వీడియోలో స్కిప్ అవ్వకుండా చూడండి. ఎందుకంటే ఒక్క ట్రేడ్లో కూడా లాస్ అవ్వకుండా మీరు ప్రాఫిటబుల్ ట్రేడర్ ఎలా అవ్వబోతున్నారో నేను మీకు ఇప్పుడు చెప్పబోతున్నాను. 1 minute సార్. యాక్చువల్లీ నేను చాలా మంచి షేర్లే కొన్నా సార్. లాస్ట్ 3 months నుంచి మంచి షేర్లన్నీ సెర్చ్ చేసి వాటి మీద ఇన్వెస్ట్ చేశాను. అయినప్పటికీ నేను లాస్లో ఉన్నాను సార్. ఇది నిన్న మొన్న కూడా కాదు, ఒక 3 months నుంచి ఇదే లాస్ నేను కంటిన్యూ చేస్తూ ఉన్నాను సార్. అరే బ్రదర్, ట్రై చేస్తూ ఉండు. బట్ ఆ ట్రై చేస్తున్న సమయంలో నువ్వేం చేయాలి అంటే బ్రదర్, యూ హ్యావ్ టు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్వెస్ట్ ఇన్ యువర్ సెల్ఫ్. సో ఇన్వెస్ట్మెంట్ మార్కెట్లో చేసే ముందు పూర్తి నాలెడ్జ్ కోసము డెఫినెట్గా మీరు ఆ ఇన్వెస్ట్మెంట్ అనేది మీరు స్టార్ట్ చేయాలి. ఫస్ట్ మీ ఎడ్యుకేషన్ కోసం, మీ లెర్నింగ్స్ కోసం. ఎందుకంటే ఎంత నాలెడ్జ్ ఉంటే అంత మోస్ట్ పవర్ఫుల్ ట్రేడ్స్ మీరు ఎగ్జిక్యూట్ చేయగలుగుతారు. సో మీరు చెప్పారు కదా ఇందాక బ్రదర్, ఒక 3 నెలల నుంచి మీకు లాస్ వస్తుందని. కానీ నేను మీకు ఒక 3 మంచి ట్రిక్స్ చెప్తాను, 3 ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్తాను. స్టార్ట్ చేయండి అండ్ మీరు ఎప్పుడు లాస్ అవ్వరు. సో లెట్ మీ టెల్ యూ దట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ప్రేక్షకులందరికీ నేను చెప్పాల్సింది ఏంటంటే సమయం ఎంత విలువైందో అది మనందరికీ తెలుసు. బికాస్ టైమ్ ఈజ్ మనీ ఈజ్ వాట్ వీ ఫ్రేమ్ ఇట్ యాజ్. సో టైం ప్రతిసారి మనము కోల్పోతూనే ఉంటాము. ఎంత ఎక్కువ ట్రేడ్ చేస్తే అన్ని లాసెస్ పెరుగుతూ ఉంటాయి. సో సమయాన్ని మీరు మీ కంట్రోల్లో ఉంచుకోవాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ సమయం ప్రకారంగా మీరు ఆ చదువుని, ఆ నాలెడ్జ్ని, ఆ లెర్నింగ్స్కి ఇంపార్టెన్స్ ఇవ్వాలి. సో ఫస్ట్ పాయింట్ అది. సెకండ్ పాయింట్, మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు, అది మీరు ఇంట్రాడే ట్రేడ్స్ అంటారా ఆర్ షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ అంటారా, ఏది చేసినా కానీ కాస్తంత పేషెన్స్తో చేయండి. దట్ ఈస్ అ సెకండ్ ట్రిక్. ఆ పేషెన్స్ లేదంటే ఆ పేషెన్స్ ఉంచుకున్న తర్వాత కూడా మీకు ఏదైనా ఫియర్ ఫ్యాక్టర్ అనేది ఎదురైంది అనుకోండి, ఖచ్చితంగా మీరు లాసెస్కి ఎదురవుతారు. సో ఆ పేషెన్స్ విత్ నో కైండ్ ఆఫ్ అ రియాక్షన్, లైక్ ఐదర్ అ గ్రీడ్ ఫ్యాక్టర్ కానివ్వండి ఆర్ ద సేమ్ టైం ఆ ఫియర్ ఫ్యాక్టర్ కానివ్వండి, ఆ రెండు కూడా దగ్గర రాకుండా చూసుకోండి. ఎందుకంటే సౌండ్ నాలెడ్జ్ ఉంటే మీకు ఎవరు కూడా మిమ్మల్ని డిస్టర్బ్ చేయలేరు. నా 3వ ఇంపార్టెంట్ పాయింట్ నేను మీకు చెప్తాను. దట్ ఈస్ ఇన్వెస్టింగ్ ఇన్ యువర్ సెల్ఫ్. మీరు మీ నాలెడ్జ్ కోసము మీరు ఎంతైతే చదువుకున్నారో, అది డిగ్రీలు అంటారా ఆర్ అట్ ద సేమ్ టైం ఇంటర్మీడియట్ అంటారా ఆర్ ఈవెన్ 10th క్లాస్ అంటారా, దట్ డజంట్ రియలీ మ్యాటర్. ఇన్ కేస్ మీరు ఒక సక్సెస్ఫుల్ ట్రేడర్గా, ఇన్వెస్టర్గా ఉండాలి అనుకుంటే మీరు ఆ ఇన్వెస్ట్మెంట్ ఫస్ట్ మార్కెట్లో చేసే ముందు మీ పైన మీరు ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలి. బై సమ్ గుడ్ బుక్స్, గో టు అ నైస్ అండ్ రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూట్స్ కానివ్వండి, యూనివర్సిటీస్ కానివ్వండి, ఒక మంచి గురువు దగ్గర కొన్ని బేసిక్స్ నేర్చుకోండి. ఎందుకంటే మీరు డాక్టర్ అవ్వాలి అనుకుంటే ఒక 4 ఏళ్ళ వరకు ఒక MBBS చదువుతారు. దాని తర్వాతే ఒక ప్రొఫెషనల్ డాక్టర్గా మీరు ఒక బ్యాచులర్ ఆఫ్ మెడిసిన్గా మీరు రెడీ అవుతారు. అట్ ద సేమ్ టైం ఈవెన్ ఇఫ్ యూ వాంట్ బికమ్ అ ఇంజనీర్, సో ఇంజనీర్ కోసం కూడా మీరు ఖచ్చితంగా ఒక 4 ఏళ్ళు చదవాల్సిందే. కానీ ఇక్కడ మీరు 3 నెలలు ట్రేడింగ్ స్టార్ట్ చేశాక కంటిన్యూస్ ప్రాఫిట్స్ ఉండాలి అంటే ఎలా పాసిబుల్ అండి? దట్స్ ద మెయిన్ సీక్రెట్. మరిన్ని మంచి వీడియోస్తో నేను మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ.